అభి ఏం అన్వేషణ నా చాలా రోజులు ఫోన్ చేసినావా? ఏం లేదు అభి, అందరూ లావున్నావు అంటున్నారని వాకింగ్ పోదామని ఇప్పుడు వాకింగ్ వచ్చినాను అభి. ఎప్పుడు అలవాటు లేదు వాకింగ్ మనకి. 10 కిలోమీటర్లు వస్తానే అసలు సుస్థ అయిపోతాను, కళ్ళు తిరుగుతున్నాయి, కడుపులో ఆకలి అవుతుంది అభి. అయ్యో పెద్ద సమస్య వచ్చింది కదా నా. ఎక్కడున్నావన్నా ఇప్పుడు? అభి ఇది సంగమేశ్వరం 2 కిలోమీటర్లనే మైలురాయి ఉంది అభి. దాని పక్కలో మోరి ఉంటే మోరి మీద కూర్చోను అభి. అన్నా నువ్వేం బాధపడద్దు, 2 నిమిషాల్లో వచ్చేసాను, నీ దగ్గరలోనే ఉన్నాను. ఏమన్నా లేసే కాలేదా? లేదవి చాలా సుస్థిగా ఉంది, నడిసే కూడా అయితే లేదురా. కడుపులోకి ఏమన్నా పడాలా, వాటర్ బాటిల్ టిఫిన్ తీసుకుని వచ్చిన అమ్మ కనుకుంటున్నా. అన్నా పొద్దు నుంచి కడుపులో గుడుగుడు అంటుందన్నా. 2 నిమిషాల్లో పోయి వచ్చేస్తానన్నా. నీకు మళ్ళీ ఏం కావాలో తెలుసుకొని వచ్చి ఇస్తానన్నా. బా నీకు కూడా కడుపులో ప్రాబ్లం అవుతుందా? సర్లే బిరింగ్ పోయిరాపో. ఏంది వీడి పోయి 30 నిమిషాలు ఇంకా రాలేదు వీడు. ఈ పిల్లోడు ఎవడో వాళ్ళ ఫ్రెండ్ అంటున్నాడు. బాబు అన్నా నీకు బండి వస్తుందమ్మా? వస్తుందన్నా. బట్ట తీసుకొని ఒక వాటర్ బాటిల్ 4 ఇడ్లీలు తీసుకొని బిరింగ్ రాపమ్మా. సరే అన్న. అయ్యా ఇప్పుడు ప్రశాంతంగా ఉందిరా స్వామి. అన్నా బండేదేనా? నువ్వు వచ్చేది లేట్ అవుతుందని నీ ఫ్రెండ్ గారు ఉంటే 90 రూపాయలు ఇచ్చి బిరింగ్ చేయకపోవడం పెట్టి పంపేసి బండి ఇచ్చి. అసలు నా ఫ్రెండే కాదన్నా. దావులో వస్తా అంటే లిఫ్ట్ అడితే ఇటు వరకు తీసుకొచ్చినాను, నువ్వు చూసా బండి ఇచ్చి పంపించేసినావు. అంటే ఇప్పుడు 90 రూపాయలు వెళ్ళిపోయినట్లేనా? ఆ 90 రూపాయలు ఏం కావాలన్నా, నా బండి 2 లక్షలు అన్నా. వాడు ఎవడు ఎక్కడుంటాడో కూడా తెలియదు కదన్నా మనకి.